హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను ఈరోజు మీకు చూపించబోయే రెసిపీ ఏంటి అంటే హెల్దీ చాక్లెట్ అనమాట. చాక్లెట్ అంటేనే హెల్దీ కాదంటారు, కానీ ఈ మధ్యన డార్క్ చాక్లెట్ తింటే మంచిది అంటారు కదా, అందుకని చేస్తున్నాను. ముందు వేసిన పప్పులు వేసుకుని ఒక 10 నిమిషాలు వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. డ్రై రోస్ట్ చేసుకోవాలి. మీ దగ్గర డేట్స్ ఉంటే డేట్స్ తీసుకోండి. నా దగ్గర డేట్స్ లేవు కాబట్టి ఎండు ఖర్జూరం తీసుకున్నాను. దాంట్లోనే కొంచెం ఒక టేబుల్ స్పూన్ అవిసె గింజలు, నువ్వులు వేసుకుని వేయించుకోవాలి. అవన్నీ అలా వేయించుకున్న తర్వాత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. నేను ఎండు ఖర్జూరం ప్లేస్లో మీరు ఖర్జూర పండు వేసుకుని చేసుకోవచ్చు అండి, ఇంకా బాగుంటుంది అనమాట. ఇలా డ్రైగా ఉంది కదా, నేను దీంట్లో కొంచెం బెల్లం కలుపుతున్నాను. బెల్లం వేసేసి కొంచెం నెయ్యి వేసేసి బాగా కలపాలన్నమాట. అదే డేట్స్ వేసుకుంటే మీకు ఇలా ఉండదు అనమాట, చక్కగా బాగుంటుంది. నా దగ్గర లేదు కాబట్టి వేయలేదు. అలా వేసేసుకుని ఉండలు కూడా చుట్టుకోవచ్చండి, ఇలా కూడా తినచ్చు. కానీ మనం చాక్లెట్ కూడా కలుపుతాం కాబట్టి ఇలా చేస్తాను అనమాట. మనం చాక్లెట్ మోల్డ్స్ ఉంటాయి కదా, చాక్లెట్ మోల్డ్స్లో ఇలా ముందుగా చేసుకున్న పొడిని పెట్టేసుకుని ఒక 10 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. డార్క్ చాక్లెట్ని డబుల్ బాయిల్ చేసుకోవచ్చండి. ఇలా ఓవెన్లో ఉంటే ఓవెన్లో 5 మినిట్స్ పెట్టుకుంటే చాలు. అలా కరిగిపోయిన తర్వాత మనం ముందుగా పెట్టుకున్నాం కదా 10 నిమిషాలు ఫ్రిడ్జ్లో, అవి తీసుకుని దాని మీద ఆ చాక్లెట్ వేసేసి మీకు ఇష్టమైన నట్స్ వేసుకోవచ్చు. నేను పీనట్స్ వేస్తున్నాను. మీకు ఇష్టమైతే బాదం అవి కూడా వేసుకోవచ్చు, కాజు, ఏదైనా అది మీ ఇష్టం అనమాట. ఫ్రిడ్జ్లోంచి ఒక 5 మినిట్స్ పెట్టి తీసిన తర్వాత ఎంతో టేస్టీ అయిన చాక్లెట్ రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేసి నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.